ఒకవేళ మేబీ మీ దాకా తీసుకురావడానికి టైం పట్టొచ్చు, డిలే అవ్వచ్చు. కొంచెం ఇనిషియల్ ట్రీట్మెంట్ అన్నది అక్కడే ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అసలు బేసిక్ ట్రీట్మెంట్ అన్నది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందుబాటులో ఉంటే అక్కడ ఆన్ స్పాట్లో చెయ్యొచ్చా, ఏంటి దాన్ని ఎలా, ఆ బ్లడ్ని ఎలా స్టాప్ చేయాలంటే వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సో దీనికోసమే మనం కొత్తగా మనకి అంబులెన్స్ టెక్నీషియన్స్ కానీ ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యి ఉంటారండి. సో సీన్ దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడానికి మనకు టైం పడుతుంది. ఈ టైంలో మనం టైం వేస్ట్ కాకుండా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పినటువంటి అసెస్మెంట్ చేసుకుంటారు. రోడ్ సైడ్ ABCD చేసుకొని దానికి తగ్గట్టు IV క్యాన్లో పెట్టుకోవడం, ఫ్లూయిడ్స్ ఇవ్వడం లాంటివి అక్కడే స్టార్ట్ చేస్తారు. బెడ్ సైడ్ రోడ్ సైడే స్టార్ట్ చేస్తారు. ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వడం, ఒక ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, ఒక యాంటీబయాటిక్ ఇవ్వడం, TT ఇంజెక్షన్, ఇవన్నీ అంబులెన్స్లోకి వచ్చేసరికి జరిగిపోతాయి. ఆ తర్వాత అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చినాక మీరు చెప్పినట్టు ఆ పెనిట్రేటింగ్ వూండ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీయాలా లేకపోతే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి తీయాలనేది డాక్టర్స్ విల్ డిసైడ్ చేస్తారు. సో ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ రోడ్ సైడ్ ఫస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ ఎయిడ్. సో మనం ఎంత కుదిరితే అంత మనం హెల్త్ సెక్టర్ని టువర్డ్స్ పేషెంట్ తీసుకెళ్తున్నాం అనమాట. అది మెయిన్ అక్కడ చేస్తే ఆల్మోస్ట్ పేషెంట్ని అక్కడే సేవ్ చేసినట్టు. ఈ ట్రామా సిచ్యువేషన్స్లో ఈ CT స్కాన్స్ యొక్క మేజర్ పార్ట్ ఎంత ఉంటుంది సార్? డ్యామేజ్ కనుక్కోవడం కోసం జనరల్గా ఇమ్మీడియట్లీ ట్రామాలో పేషెంట్ స్టేబుల్గా ఉంటే అంత అక్కర్లేదు. ఎప్పుడైతే అన్స్టేబుల్ ఉన్నాడో ఎక్కడ ఏం జరుగుతుంది, తలలో దెబ్బ తగిలిందా లేకపోతే గుండె చుట్టూతా బ్లీడింగ్ అవుతుందా, మీరు అన్నారు నాకు న్యూమోథొరాక్స్ వస్తుందా, కొంతమందికి సివియర్గా వచ్చేస్తే తెలిసిపోతుంది కానీ మైల్డ్గా ఉన్నప్పుడు తెలియదు వస్తుందా, పొట్ట లోపల అవయవాల కింద మనం బ్లంట్ ఇంజరీ ఎక్కడ లోపల బ్లీడింగ్ అవుతుందా, ఇలా మన బాడీలో ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది, ఒకవేళ అవుతుందే ఎంత సివియర్గా ఉందో తెలుసుకోవడం కోసం CT స్కాన్ అవసరం. జనరల్గా ఏంటంటే పెల్విక్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా ఉన్నా సరే మనిషి, మీరు మామూలుగా నాన్ మెడికల్ పర్సన్ అయితే వాళ్ళు పట్టుకోగానే నొప్పి చెప్తారు, నుంచోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతా వాళ్ళు నుంచోలేరు, పడిపోతూ ఉంటారు, పట్టుకోగానే నొప్పి చెప్తూ ఉంటారు. దాన్ని మనం లేమెన్ పరంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఏంటంటే మేము ఇందాక ఎక్స్పోజర్ అన్నా కదా, మొత్తం బాడీ అంతా ఎక్స్పోజ్ చేసినప్పుడు పెల్విక్ ఏరియాలో వాపులు కనిపించిన మేము పట్టుకున్నప్పుడు దాన్ని ఏమంటే పెల్విక్ కంప్రెషన్ టెస్ట్ అంటామండి. అలా పెల్విస్ని మేము పట్టుకుని నొక్కుతాం. అలా నొక్కంగానే జనరల్గా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫ్రాక్చర్ అయిన నొప్పి ఏమి ఉండదు. ఫ్రాక్చర్ అయిన పర్సన్స్కి నొప్పితో విలువలాడిపోతారు అనమాట. దాన్ని పెల్విక్ కంప్రెషన్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా CT స్కాన్ చేసుకొని ఎంత బ్లడ్ ఉంది లోపల, ఎక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు మనం ఏం ప్లాన్ చేసుకోవాలి.